క్రీస్తులో ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ 8వ రోజున చాలా మంది దగ్గర పుస్తకం ఉంటుంది, పునీత జోజప్ప గారి యొక్క నవదిన ప్రార్థనలు. అక్కడ ఒక మాట నేను చదివి ఉన్నాను. సువార్తను బోధించు వారి పాదములు తర్వాత అది ముఖ్యమైనది, ధన్యమైనటువంటిది. పునీతుల జీవిత చరిత్రలో మనం చదివినట్లయితే, పునీతుల జీవిత చరిత్రలు మనం చదివినట్లయితే వారు ముందు ఏ విధంగా ఉన్నారు? మన మాదిరిగానే ఉన్నారు. మన కుటుంబాలలో పుట్టారు. మనం ఏ విధమైతే పుట్టామో పెరిగామో ఆ విధముగా వాళ్ళు పుట్టి పెరిగారు. పెరిగినటువంటి వారు విశ్వాసములో బలపడ్డారు. ఎవరి ద్వారా వారు విశ్వాసములో బలపడ్డారు? ఇదిగో ఇక్కడున్న గురువుల బోధించినటువంటి బోధనలను స్వీకరించి, విన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించిన దాన్ని అలవర్చుకున్న దాన్ని పాటించుకుంటూ ముందుకు నడిచినటువంటి వారే అపునీతులు. కొంతమంది ఉన్నారు వ్యతిరేకులుగా జీవించినటువంటి వారు తెలుసుకొని వారి జీవితాలను మార్చుకున్నారు. అటువంటి వారిలో పునీత అగస్టిన్. వారిని లోతుగా మనం ధ్యానించటం లేదు. ప్రియులకు సహోదరులారా, సువార్త అనగా వార్త, శుభవార్త, గుడ్ న్యూస్, మంచి మాట. అది ఆది కాండం నుండి దర్శన గ్రంథం వరకు. దీన్నే ప్రతి ఒక్క గురువు ఏకకంఠముగా ధ్యానించినటువంటి దాన్ని ప్రజలు అర్థం చేసుకునే విధముగా ప్రజలకు బోధిస్తూ వచ్చారు. సువార్తికులను మనం చూస్తాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు. వారు కూడా క్రీస్తు ప్రభుతో నడిచినటువంటి వారు, క్రీస్తు ప్రభుని గురించి ధ్యానించినటువంటి వారు, క్రీస్తు చేసినటువంటి గొప్ప కార్యములను కల్లారా చూసినటువంటి వారు. చూసిన దానినే ఈ యొక్క పవిత్ర గ్రంథమందు లిఖించడం జరిగింది. అదే సువార్త. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 5 వచనాలను మనం చదువుతూ ఉంటాం. సువార్త అనగా ఈ విధముగా ఉంది. మరి వార్తలు చాలా ఉన్నాయి, మంచి వార్త, చెడు వార్త. మరి ఏ విధముగా మనం ఆ వార్తను స్వీకరించాలి? ఆ స్వార్థలు మనం బలపడాలి అంటే చాలా మనకు ఆధారాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు అన్నాడు, ఏ విధంగా ఈ యొక్క ప్రవక్తలను, యాజకులను ఎన్నుకున్నాడు, దేనికోసమై ఎన్నుకున్నాడు అనేటువంటిది మనం చూస్తాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనము. ప్రభువైన యావే ఆత్మ నాపై ఉన్నది. ఒక చదవండి, పోటీలో తేడా. ప్రభువైన యావే అభిషేకించాడు. ఎందుకండి? నన్ను అభిషేకించాడు. ఎందుకోసం? చదువు. అతని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారిని ఉత్సాహము పుట్టించుటకు, కృంగిపోయినటువంటి బిడ్డలలో జీవితాలలో ఉత్సాహాన్ని పుట్టించుటకు, బందీలకు విముక్తియు, చెరలో ఉన్నటువంటి వారికి, కష్టాలలో ఉన్నటువంటి వారికి, బాధల్లో ఉన్నటువంటి వారికి విడుదలను కలుగు చేయుటకు ఆ దేవుడు నన్ను అభిషేకించెను. అది సువార్త. మనం చాలా సార్లు మన విచారణ గురువులు స్వస్థ కూటాలు నెరవేరుస్తూ ఉంటారు ఇక్కడ మన పాత గ్రౌండ్లో. సువార్త ఎంతో దూరం నుంచి వచ్చి మనల్ని విశ్వాసములు బలపరుస్తున్నారు. అది సువార్త. జైళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆసుపత్రుల దగ్గరికి వెళ్ళి బోధించడమే కాదు,
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధలలో, కష్టాల్లో, ఇబ్బందులు, ఇక్కట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలో నేను కూడా ఒకరిగా ఉన్నా. అది విశ్వాసం. యేసు ప్రభు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉన్నానని పలికారు. ఆ పలికినటువంటి ప్రభుని ధ్యానించుకోవడంలోనే ఉంది సువార్త. ఆ ప్రభుని గురించి తెలుసుకోవడమే సువార్త. ఆ ప్రభుని గురించి చాటడమే సువార్త. ఆ ప్రభుని 10 మందికి పరిచయం చేయడమే సువార్త. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇంకా మనం చూస్తాం యెషయా గ్రంథం 52వ అధ్యాయం ఈనాటి మొదటి పఠనం 1వ వచనం 7వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. శుభవార్తతో పర్వతముల మీదుగా నడిచివచ్చు వార్తావాహుని. ఎవరు ఈ వార్తను తీసుకుని వచ్చేటువంటి వారు? గురువులు, బోధకులు, అమ్మగారులు. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ బాధ్యత సువార్తను బోధించడం. గురువులు, అమ్మగారులు, పీఠాధిపతులే కాదు. ఈ వాక్యాన్ని క్షుణ్ణముగా తెలుసుకున్న దాన్ని కరెక్ట్ గా, మంచిగా, అర్థమైన విధంగా బోధించేటువంటిదే సువార్త. ఏదో బోధించేటువంటిది కాదు. చూడండి అక్కడ ఎంత మంచిగా ఉంది వార్త. శుభవార్తతో పర్వతముల మీదుగా నడివచ్చు వర్తవాహుని పాదములు ఎంతో మనోజ్ఞముగానున్నవి. అతడు చల్లని కబురు, శాంతిని, విజయమును తెలియజేయుచున్నాడు. సియోనుతో నీ దేవుడు రాజుని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. వాళ్ళ జీవితంలో కృంగిపోతున్నాయి, బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారి యొక్క దగ్గరికి ప్రవక్త యెషయా వెళ్ళి చెప్తున్నాడు, భయపడగాకండి, దేవుడు వచ్చుచున్నాడు. ఆయన మిమ్మలను దేశవంతుని చేస్తాడు, మిమ్మల్ని ధైర్యముతో నింపుతాడు, మీ బాధలను తొలగిస్తాడు, మీకు సంతోషాన్ని చేకూరుస్తాడయ్యా, మీరు బాధపడగాకండి ప్రవక్త వారికి తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరి మాటలో మనం వింటాం, ప్రభువు మీకు ముందుగా నడుచుచు ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంట వచ్చుచున్నాడు, మిమ్ము కాపాడును అని ఇక్కడ చివరి 12వ వచనంలో మనం వింటాం. దేవుని యొక్క వార్త, స్వార్త ఈ విధముగా ప్రోత్సహిస్తుంది నిన్ను, నన్ను, మనందరి. ఇంకను మనం చూస్తాం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. మనకు ఒక శిశువు జన్మించెను, మనము ఒక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు, జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరు. క్రిస్మస్ పండుగ రోజున మనం చదువుకుంటున్నాం. భయపడకండి. ఆగమన కాలంలో క్రిస్మస్ పండుగ కోసం సిద్ధపడుతూ అక్కడికి వచ్చిన తర్వాత అదిగో ఈ మాట వస్తుంది, భయపడగాకండి, ఒక శిశువు ఉన్నాడు. మరలా యెషయా ప్రవక్త చెప్తున్నా, నిరుత్సాహముతో కృంగిపోయిన వారిని ఉత్సాహం పుట్టించుటకును ఆయన నన్ను పంపెను అంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క వాక్యం మనల్ని చైతన్యవంతులను చేయాలి అంటే ఆ వాక్యానికి దగ్గరగా జీవించాలి, ఆ వాక్యములో మననం చేయాలి. ఏ విధముగా? ఇక్కడ వాక్యం చెప్తుంది, అతని రాజ్యము విస్తరిల్లును, అతని రాజ్యము సదాశాంతి నెలకొలను, అతడు దావీదు సింహాసమును అధిష్ఠించును. ఎక్కడుంది ఆ రాజ్యం? ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో, సఖ్యతగా ఉంటారో, ఆనందంగా ఉంటారో, ఆహ్లాదకరంగా జీవిస్తారో అక్కడ ఉంటుంది. దురదృష్టవశాత్తు సైతాను యొక్క బలం ఎక్కువగా ఉండి కొట్లాడడం, తిట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ
విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఫాదర్ గుర్రం రవిచంద్ గారు కుటుంబం గురించి ఇక్కడ ప్రసంగాన్ని బోధిస్తున్న సమయంలో మీరు విని ఉంటారు, మరలా మరిచిపోయే ఉంటారు. ఆ రోజున ఫాదర్ చెప్పారు, పునీత జోసెఫ్ గారు ఏ విధముగా కుటుంబాన్ని ముందుకు తీసుకుని వచ్చారు. కష్టాల పాలు ఐగుప్తు నుండి మరలా ఆ యొక్క హేరోదు రాజు యొక్క బాధ నుండి, ఆ యొక్క ఆలోచన నుండి బాలయేసుని ఏ విధంగా కాపాడి మరెత్తలేని ఆయన తీసుకుని వెళ్ళినటువంటి ఎన్ని కష్టాలు వచ్చాయి. జోసెఫ్ గారు ఆ విశ్వాసాన్ని కోల్పోలేదు. విశ్వాస పాత్రుడు, వివేకవంతుడైనటువంటి సేవకుడని వారికి పేరుంది. అలాంటి విశ్వాసంలో ఆయన ముందుకు నడిచారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం చూస్తాం 6వ వచనములో ప్రభు చివరి మాటలు అన్నాడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. యేసుక్రీస్తును పునీత జోసెఫ్ గారు సంరక్షించారు, కాపాడారు. ఆ యేసుక్రీస్తుకు తన యొక్క జీవితం ద్వారా జీవితాన్ని నేర్పినటువంటి ఆ జీవితంలో, ఆ మార్గంలో క్రీస్తు ప్రభు బలపడ్డాడు. అదే సువార్త. అది నేర్పకపోతే క్రీస్తు ప్రభువు తెలుసుకున్నటువంటి వారు కాదు. కనుకనే క్రీస్తు ప్రభువుకు పునీత జోసెఫ్ గారు ఒక టీచర్, ఒక బోధకుడు, ఒక మంచి సంరక్షకుడు, ఒక మంచి తండ్రి అని చెప్పగలగాలి. ఇంకా మనం చూస్తాం మత్తయి సువార్త, ఈనాటి సువార్తలో మనం విని ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనములలో యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలే సీమకు వచ్చారు. యేసుక్రీస్తు ఆ గలిలయ ప్రాంతానికి వచ్చి అక్కడ యేసుక్రీస్తు బోధిస్తున్నారు. ఏమని బోధిస్తున్నారు? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. విభూది బుధవారం రోజున విభూది స్వీకరించారు. ఆ రోజున గురువులు బూడిదను విభూదిని మనం నుసిటిపై ఉంచి ఏమని చెప్తున్నారు? స్వార్థను విశ్వసించి జీవించమన్నారు. ఇదే స్వార్థ. ఎవరు బోధించనక్కర్లేదు, వినాలి, ధ్యానించాలి, ధ్యానించే దాంట్లో, ఆ వినినటువంటి దాంట్లో జీవించాలి. పునీత జోసెఫ్ గారు అది వారు నేర్పినటువంటిది క్రీస్తు ప్రభుకు. ప్రియ సహోదరి సహోదరుల, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా మనం వింటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనములో అక్కడ వాక్యం ఈ విధముగా సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారి చెంతకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వ అధికారం ఇయ్యబడింది. కనుక మీరందరూ వెళ్ళి, ఎవరు మీరు? శిష్యులు, జ్ఞానస్నానం పొందినటువంటి వాళ్ళు. శిష్యులు పీఠాధిపతులు కాదు, గురువులు కాదు, సామాన్యమైనటువంటి వారు, విశ్వసించినటువంటి వారు, ఆ క్రీస్తు ప్రభువై నమ్మకం ఇచ్చినటువంటి వారు, ఆ క్రీస్తే మాకు ఆధారమని జీవించినటువంటి వారు, వారి సర్వస్వాన్ని, పడవలను, వలలను, కుటుంబాన్ని, తల్లిదండ్రులను వదిలిపెట్టినటువంటి వారు, క్రీస్తు ప్రభును అనుసరించినటువంటి వారు. వారితో ఏమంటున్నాడు? సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసుగుచు వారిని, అనగా మీ అందరినీ నా శిష్యులను చేయండి అంటున్నాడు. క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క అధికారం, క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప వరం శిష్యులకు, పీఠాధిపతులకు, గురువులకు, మీరు వెళ్ళి స్వార్థను ప్రకటించండి. విశ్వసిస్తే పర్వాలేదు, విశ్వసించకపోతే వదిలేయండి. మీ కాలు దుమ్ములు దులిపి మీరు పాల్గొంటారు. జగడం ఆడడం అవసరం లేదు, గొడవలు చేయడం అవసరం లేదు.
విశ్వసించాలి. విశ్వసించినటువంటి వారు నిన్నటి రోజున నేను ఇక్కడ లేకపోయినా కానీ నేను విన్నా, ఫాదర్ లూర్దు రెడ్డి గారు చెప్పారు, విశ్వసించినటువంటి వాడు దైవరాజ్యంలో ఉంటాడు, విశ్వసించినటువంటి వాడు ఇంకెక్కడ ఉంటాడో తెలియదు. కనుక విశ్వాసం మనలను చైతన్యవంతులు చేస్తుంది. పునీత జోసెఫ్ గారు గాబ్రియేలు దూత వారి కలలో కనిపించినప్పుడు, అయ్యా అదిగో హేరోదు రాజు బాలుని చంపబోతున్నాడు, నువ్వు లేచి ఆ బిడ్డను తీసుకుని ఆయన చనిపోయే ముందు నువ్వు వెళ్ళిపో అని అన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. నువ్వేందుకు నాకు చెప్పేది నిద్రపోయాడా? లేదు, స్వీకరించాడు, ధ్యానించాడు, అలవర్చుకున్నాడు. ఆ రోజున ఆ దూత గాబ్రియేలు దూత వర్తమానాన్ని, ఆ వాక్యాలను పునీత జోసెఫ్ గారు స్వీకరించకపోతే క్రీస్తు ప్రభు ఉండేవారు కార్యము లోతుగా ధ్యానిస్తే అర్థమవుతుంది. మరియ తల్లిని తన భార్యగా స్వీకరించమని అడిగినప్పుడు జోసెఫ్ గారు ధ్యానించాడు. ధ్యానించినప్పుడు కూడా ఆ ధ్యానించినటువంటి ఆ ధ్యానాంశము గబ్రియేలు దూతకు అర్థమై మళ్ళా యోసేపు సందేహపడని అవసరం లేదు, ఆమెను నీ భార్యగా స్వీకరించు, ఆమె ఒక కుమారుని కంటుంది, ఆయనకు నీవు యేసు అని పేరు పెట్టాలి, ఆయన మహనీయుడవుతాడు, గొప్పవాడవుతాడు. అన్నీ ధ్యానించాడు. అరే, దూత చెప్పినటువంటి మాట నేను పెడచెవిన పెడితే, తృణీకరిస్తే, దారి తప్పితే ఆ క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని రక్షించకపోవచ్చు. కాకపోతే నేను అంగీకరించాలి, నేను సహకరించాలి, నా చేయుతను అందించాలి అని చెప్పి యోసేపు గారు ఆ దూతకు సమాధానం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే సువార్త, అదే శుభవార్త, అదే గుడ్ న్యూస్. ఇంకా మనం చూస్తాం మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనములు కూడా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము, అదేవిధంగా 17:5 వచనములు. 17:5 చదవండి. మత్తయి సువార్త 17:5 వచనం. అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను. నాది పాత బైబిలు, ఇది బాగా అర్థమవుతుందని నేను నా బైబిల్లో వాడుతున్నానండి, ఏమనుకోద్దు. అంతలో మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని వాణి వినిపించాను. ప్రియులారా, మనం వినాలి, వినకపోతే మనకేం అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు జోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందుతున్న సమయంలో ఈ వాణి వినపడింది. క్రీస్తు ప్రభు ఆ వాణి వినపడిన తర్వాత అక్కడ జ్ఞానస్నానం ఇస్తున్న, బాప్తిస్మం ఇస్తున్నటువంటి యోహాను గారు కూడా అది విన్నారు. వినినటువంటి దానిని ఆ యోహాను గారు వెళ్ళి ప్రకటించడం జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా వచ్చి అక్కడ జ్ఞానస్నానం పొందటము, ఆ మేఘమండలం నుండి వినపడినటువంటి ఆ స్వరాన్ని వాళ్ళు వినడము, వినిన దానిని శిష్యులందరూ వెళ్ళి నలుమూలలా చాటడము, మరలా తర్వాత అందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి జ్ఞానస్నానం పొందాలి, వారి పాపాలను కడిగి వేసుకోవాలని ప్రాయశ్చిత్తపడ్డారు. సువార్తలు మనం విని ఉన్నాం, కాలం సంపూర్ణమైనది, హృదయ పరివర్తన చెంది విశ్వార్తను విశ్వసించండి అని వాక్యం మనం విని ఉన్నాం అక్కడ. మరి ఇంకా కూడా ఈ కాలంలో, తపస్కాలంలో మనం ప్రయాణిస్తున్నాం. మనం మన జీవితాలను సవరించుకోవాలి, మన జీవితాలను మనం మలుపు తిప్పుకోవాలి, మన జీవితాలను మనం మార్చుకోవాలి. ఏ విధంగా? పాపోచ్చారణ సాంగ్యం ద్వారా పశ్చాత్తాపడుతూ, స్వార్థను విశ్వసిస్తూ, ఈ పునీతులను ధ్యానించుకుంటూ, ఆ పునీతులు ఏ విధంగా వారి జీవితాలను మార్చుకొని స్వార్థను విశ్వసించారో, స్వార్థను చాటారో, క్రీస్తు ప్రభుకు సాక్షులుగా నిలిచారో, మరి నీవు నేను మనందరం కూడా ఆ విధంగా నిలవాలి, ఆ విధంగా ఉండాలి. నాకంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు.
పునీతుడు కాకపోయినా కానీ మన గ్రామానికి ముఖ్యమైనటువంటి వారు, మన గ్రామాన్ని ఈ మేత్రాసనానికి ఒక పునాది లాంటి వాళ్ళని మనం చెప్పవచ్చు. ఫాదర్ ఫ్రాన్సిస్ కంబ్లీష్ చాలా మందికి పరిచయం, చాలా మంది పెద్దలు ఉన్నారు అక్కడ బ్యాక్ సైడ్ వెనక్ సైడ్. ఏ విధముగా వాళ్ళు జీవించింది, ఏ విధముగా వాళ్ళు బోధించింది, ఏ విధముగా ఆ ఫాదర్ కంబ్లీష్ మన జీవితాలలో ఒక చైతన్యవంతాన్ని, విశ్వాస బీజాలను నాటింది మనకు తెలుసు. ఈ రోజున మనం సుఖంగా సంతోషంగా ఈ కుటుంబాలలో జీవిస్తున్నామంటే అది వారు మనకు నేర్పినటువంటి, వారు ఇచ్చినటువంటి గొప్పవారు. సువార్త, వాళ్ళ గ్రామాల్లో ఆయన సువార్త చేయవచ్చు కదా, దేశాలను వదిలి ఇక్కడికి వచ్చారు. మరి మన దేశం నుండి ఎంతో మంది గురువులు ఇతర దేశాలకు వెళ్ళి సువార్తను బోధిస్తున్నారు. ఏ విధముగా సువార్త చాటబడుతుంది. ఒక గురువులే కాదు, ముందుగా చెప్పినట్లు జ్ఞాన స్నానం పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ బాధ్యత సువార్తను బోధించడం, సువార్తను చాటడం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసినట్టుగా ఒక చిన్న పాటను కూడా మనం ధ్యానించబోదాం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. మరొకసారి, సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము. నీకు దివ్య వాక్యమును బోధించా, జీవితమును అర్పించు నీకు బిడ్డలను. నీకు దివ్య వాక్యమును బోధించా, జీవితమును అర్పించు నీకు బిడ్డలను. దీవించు యేసయ్యా, దీవించుమా, దీవించు యేసయ్యా, దీవించుమా. నీకు ఆత్మతో దీవించుమా, నీకు ఆత్మతో దీవించుమా. జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము, జయ జయ యేసు నామము. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. పునీత యోహాను గారు, పునీత పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేఖలో మన వాక్యాన్ని వింటాం. పునీత పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 8వ వచనము. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ, విశ్వాసము వలన అన్యజనులను నీతిమంతులుగా దేవుడు చేసుకొనిన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ కూడా విశ్వాసము వలన అన్యజనులను నీతిమంతులుగా దేవుడు చేసుకొనిన పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఏ విధముగా పునీత పౌలు యొక్క జీవితంలో చూస్తే ఆయన 3 సువార్తలు చేశారు. కొన్ని గ్రామాల్లో కొన్ని రోజులు, కొన్ని గ్రామాల్లో కొన్నిసార్లు. ఆయన పడినటువంటి బాధలు అన్నీ ఇన్ని కాదు. గురువులు ఇక్కడ ఉన్నారు. మీరు అనుకుంటూ ఉండవచ్చు, గురువులు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉండాలని. గురువులు అంటే సామాన్యమైనటువంటి జీవితం కాదు. మీకు తెలిసే ఉండవచ్చు, ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి మన పెద్ద స్వామి, మిగతా స్వాములు వాళ్ళందరూ తెలుసు. ఈ కాలంలోనే ఈ మధ్యలో మన పీఠాధిపతులు అమెరికాలో పనిచేసేటువంటి వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. దేశాలు మీరు వెళ్ళారు,
ఒంటరిగా జీవిస్తున్నారు, తిని తినక జీవిస్తున్నారు, మీకు బాధలు కష్టాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ చలి ఎక్కువ, వాతావరణం వేరుగా ఉంది, మీరు మా ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉన్నారు, దిగులు పడగాకండి అని పెద్ద మెసేజ్ పెట్టారు. గురువులు సేవ చేయడానికి వెళ్ళండి. పునీత ఫాదర్ కంబ్లీష్ గారే చూడండి, భాష వచ్చిండే ఆ కాలంలో, మరి మధ్యలో సేవ చేశారు, ఎంతో మందిని ఆదరించాడు, ప్రేమించాడు, గౌరవించాడు. ఇవన్నీ సువార్త చాటేటువంటి వారి యొక్క జీవితంలో ధన్యమైనది. పునీత యోసేపు గారి యొక్క కష్టాల్లో ఎన్నో ఉన్నాయి, కానీ వాళ్ళు పక్కన పెట్టల, స్వీకరించారు, వారి జీవితం ధన్యమైంది. ప్రియులారా, చదవండి, పునీతుల జీవిత చరిత్ర చదవండి, చదివినటువంటి దానిని ధ్యానించండి. అప్పుడు మన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వికసిస్తుంది, 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జోజెఫ్ గారు సువార్థికులలో ఒకరు కారు, మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు కారు, కానీ వారు ఒక మంచి సువార్థికుడు. ఏ విధంగా? తన క్రియల ద్వారా, తన మాటల ద్వారా, తన నడవడిక ద్వారా, తన జీవితం ద్వారా వారు మంచి సువార్థికుడు. ముందుగా నేను చెప్పినట్లు క్రీస్తు ప్రభువును సంరక్షించాడు తన జీవితం ద్వారా, తన మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన నడవడిక ద్వారా. ఈరోజు ఒక మంచి గురువు మంచిగా బోధిస్తున్నాడు, మంచిగా నడుస్తున్నాడు, మంచిగా జీవిస్తున్నాడు అంటే ఆయన మంచి బోధకుడు అంటారు, ఆయన మంచి గురువు అంటారు. ఆ విధముగానే మనం ఈ రోజున శ్రామిక జోసెఫ్ గారు అంటాం, సంరక్షకుడు అంటాం, మంచి కాపరి అంటాం, తిరు కుటుంబ పాలక పునీతుడు అంటాం. మరి అట్ట పాలకుని, మంచివాడిని, ఆ గొప్పవాడిని, ఆ స్వార్థికుడిని ఏ విధంగా మనం మన హృదయాల్లోకి, మన కుటుంబాల్లోకి మనం స్వీకరించాలి? ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జోజెఫ్ గారు విధేయతకు నిదర్శనం. విధేయించాడు, తండ్రి దేవుని యొక్క మాటను గబ్రియేలు దూత ద్వారా ఆయన స్వీకరించాడు. అదే స్వీకరించిన దాన్ని అలవర్చుకున్నాడు, సువార్తలో పాల్పంచుకున్నాడు. ఆయన జగడం ఆడలేదు, గొడవలు చేయలేదు, నిశ్శబ్దముగా నీ చిత్తమే జరుగునుగా కానీ మరియ తల్లికి ఏకీభవించి జీవించాడు. క్రీస్తు ప్రభుని పెంచాడు, ప్రపంచానికి పరిచయం చేశాడు. మూడవదిగా ఆయన చేసినటువంటి గొప్ప కార్యము, క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఆయన పాలు పంచుకున్నాడు. క్రీస్తు ప్రభుని కాపాడాడు, క్రీస్తు ప్రభుని కాపాడాడు. యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయము 23వ వచనములో మనం అక్కడ చదువుతాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. హేరోదు రాజు మరణాంతరము ఐగుప్తునందున్న యోసేపుకు, అనగా జోసెఫ్ గారి దూత కలలో కనిపించి, నీవు వెళ్ళు, ఆయన తీసుకుని వెళ్ళు. మళ్ళా ఇది రిపీట్, మళ్ళా తిరిగి నేను ఎందుకు చెప్తున్నాను? ఆయన నిశ్శబ్దముగా, గొడవాడకుండా, మాట్లాడకుండా క్రీస్తు ప్రభును, తల్లి మరియను తీసుకొని బయలుదేరిపోతున్నాడు. ఓర్పు, ప్రపంచానికి పరిచయం చేయడం. అందుకోసమే ఆ 2వ చరణంలో మనం చూస్తాం, నీదు రాజ్యము రావాలయా, ఎల్లరూ నీ నామమును స్తుతించాలయా, యేసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించు దినము రావాలయా. ప్రకటించాడు యేసు ప్రభుని, ప్రపంచానికి ప్రకటించినటువంటి గొప్ప మహనీయుడు మన పాలక పునీతుడు పునీత జోసెఫ్ గారు.
అదే తప్పగా సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో ఆయన చాటినట్టు, ఆయన రాసినట్టు ఎక్కడ లేదు. ఇదే ఆయన చేసినటువంటి సువార్త. ఇదే ఆయన చేసినటువంటి సువార్త. మరి జోజప్ప గారు చదువుకున్నాడా? పుట్టుపూర్వోత్తరాలు లేవే. ఆయన చేసినటువంటి పని ఒట్టరైన పని. ఆ పనిని కూడా తన కుమారుడికి నేర్పాడు. ఇదిగో నీవు సేవ చెయ్యి, ఇదిగో నా నుండి నీవు నేర్చుకున్న దాన్ని వెళ్ళి ప్రకటించు నా కుమారుడు అని క్రీస్తు ప్రభుకు ఆ సువార్తను, ఆ పాఠాన్ని, ఆ యొక్క పనిని నేర్పి పంపినటువంటి, ప్రపంచానికి అందించినటువంటి గొప్ప సువార్థికుడని చెప్పవచ్చు. ప్రియ సహోదరి సహోదరులా, ఈనాడు 8వ రోజున ఈ నవదిన ప్రార్థనలో, పూజలో పాల్గొంటున్న నీవు, నేను, మనందరం కూడా ఈ ధ్యానాంశంలో బలపడాలి అంటే, ఈ ధ్యానాంశాన్ని మన జీవితానికి అలవర్చుకోవాలంటే ఆ పునీతుని వలె మనం జీవించాలి. ఆ పునీతుడు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభుకు సంరక్షకుడిగా, కాపరిగా, కాపాడేవాడిగా ఉన్నాడో, ప్రతి ఒక్క కుటుంబ యజమానురాలు కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఈ గ్రామాన్ని కాపాడుకోవాలి, ఈ మేత్రాసనాన్ని కాపాడుకోవాలి. ఆ మన మేత్రాసన పునీత పాలక పునీతుడు పునీత జోసెఫ్ గారిని మనం అనునిత్యము ప్రార్థన చేయాలి. వారి యొక్క కనుసన్న నీడలో మనం జీవించాలి. వారి వలె వారికి ఉన్న మనస్తత్వం మనకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. ఒద్దికతనం, మంచితనం, మంచి సుగుణాలు, ఒద్దికగా పోయేటువంటిది, అర్థం చేసుకునేటువంటి జీవితం వారిలో ఉంది. అలాంటిది మనకు కావాలి. ఆ విధముగా జీవించినప్పుడే మనం ఇతరులకు సాక్షులుగా ఉంటాం, ఇతరులకు స్వార్థను అందించేటువంటి వారుగా ఉంటాం. ప్రియులారా, ఇంకొక మాట, వాక్యాన్ని బోధించడమే కాదు, ఈ వాక్యాన్ని చదవడమే కాదు మన జీవితం ద్వారా కూడా, మన జీవించే జీవితం ద్వారా కూడా మనం స్వార్థను అందించగలగాలి. అలాంటి వరాన్ని దయచేయమని, అలాంటి జీవితాన్ని అనుగ్రహించమని త్రిత్వైక సర్వేశ్వరులను, మన పాలక పునీతుని పునీత జోసెఫ్ గారిని ప్రార్థన చేసుకుంటూ యోగ్యమైన విధంగా ఈ బలి పూజలో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.